ఈరోజు ఇంకొక సింపుల్ అండ్ స్వీట్ డిష్‌ని చేసుకుందాం క్యారెట్‌తో. దానికోసం ఇలా నేను 1 కిలో క్యారెట్‌ని మంచిగా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నేను థిక్ కడాయిలోన నెయ్యి తీసుకున్నాను. దీనికోసం థిక్ కడాయి కంపల్సరీ. తర్వాత అందులో కాజు వేసేసి ఫ్రై చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత నేను క్యారెట్‌ని కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనికి జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. కొంచెం వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. ఆ టైంలోనే మనం మిల్క్ మేడ్ యాడ్ చేయాలి. నేను 1 కిలో క్యారెట్ కోసం 380 గ్రామ్స్ టిన్ తీసుకున్నాను. ఇది ప్రాపర్ మెజర్మెంట్. ఇందులో ఇంకా మనం ఎక్స్ట్రాగా మిల్క్ కానీ, వాటర్ కానీ, షుగర్ ఏది యాడ్ చేయము. ఓన్లీ ఈ 2 ఇంగ్రీడియంట్స్తోనే మన రెసిపీ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఈ టైంలో మనకి చూసారా కొంచెం దగ్గరగా అవుతుంది. ఆ తర్వాత మనం మొత్తం కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మంచిగా ఆ క్యారెట్ని కుక్ అవ్వనివ్వాలి. ఈ త్రూ అవుట్ ప్రాసెస్ అంతా మనకు 10 మినిట్స్లో అయిపోవాలి. అది గుర్తుపెట్టుకోండి, ఎక్కువ టైం పట్టదు. మధ్యలో ఇలా కొంచెం గీ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ స్టెప్ మాత్రం మిస్ చేయకండి. అండ్ ఆ తర్వాత ముక్కలుగా చేసుకున్న నేను ఫ్రైడ్ కాజును కూడా యాడ్ చేసేసాను. అంతా కూడా కొంచెం దగ్గరికి అవ్వాలి, మరీ కంప్లీట్గా డ్రై అవ్వనివ్వద్దు. ఎందుకంటే మనకి కూలింగ్ అయిన తర్వాత ఇదంతా కొంచెం ముద్దగా అయిపోతుంది. అండ్ ఆ తర్వాత దాంట్లో కొంచెం ఇలాచీని దంచి వేసుకుందాం. కావాలంటే మీరు పౌడర్ కూడా చేసి వేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ. దీనికి మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. నేనైతే క్యారెట్ కీర్ అనుకుంటున్నాను. సో మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి.